శ్రీమన్నారాయణ, మిమ్మల్ని అకారణంగా నిందిస్తున్నారని బాధపడుతున్నారా? అకారణంగా ఆరోపణలు చేస్తున్నారని బాధపడుతున్నారా? అస్సలే బాధపడకండి. ఎందుకంటే మీరు ఎన్ని భాషలు తెలుసు మీకు? తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, ఎన్నో భాషలు ఉన్నాయి కదా. అవన్నీ మనకు తెలియదు కదా. సమాజంలో అన్ని భాషల వాళ్ళు ఉన్నారు. మీరు వెళ్తున్నారు, అన్ని పక్షులు ఉన్నాయి, అన్ని జంతువులు ఉన్నాయి, అన్ని వాహనాలు ఉన్నాయి. ఆ భాషలు అన్ని మనకు తెలియదు కదా. రోడ్డు వెంట వెళ్తున్నావు, వెనుక నుండి బస్సు లారో కారో ఏదో వస్తుంది, అది హారన్ కొడుతుంది. ఏమంటది? అరే జరుగు అని. అది నేను తిట్టిందని నన్ను చూసి అరిచామని దాన్ని కాలు తోడు కొట్టడము, దాన్ని ఓడము చేస్తామా? చేయం కదా. అట్లాగే వెళ్తా ఉంటే ఒక కోడి కూసింది నిన్ను చూసి. దాన్ని ఎందుకు చూసి కూస్తున్నావు, నన్ను ఏమో తిడుతున్నావు అని నీకు ఆ భాష తెలియదు, మౌనంగా వెళ్ళిపోతున్నావు. ఒక పక్షి అరిసింది, మౌనంగా వెళ్ళిపోతున్నావు. ఒక కుక్క మొరిగింది, నేను చూసి ఏమంటుందో దానికి తెలియదు, అది ఎందుకు అరిసిందో. ఊరికే వెళ్ళిపోతున్నావు. నన్ను ఎందుకు అరిసిన కుక్క మీదకి రాలేసడం చేస్తామా? చేయం కదా. అలాగే ఒకరు తమిళ్లో తిడుతున్నారు, నేను ఏదో అంటున్నాను పోతుంటే అకారణంగా, వీడు చూడు ఎలా ఉన్నాడు, ఏదో నీ మీద వ్యాఖ్యానం చేస్తుంటే తమిళ్లో నీకు తమిళ్ తెలుగు గమ్ముగా వెళ్ళిపో. ఓరు మలయాళంలో, ఓరు కన్నడలో, ఓరు ఉర్దూలో, ఓరు ఇంగ్లీష్లో, ఓరు హిందీలో ఏటో అంటున్నారు. తెలియదు ఆ భాషలని. ఒక తెలుగు తెలిసేసరికి అగో నన్ను వీడు ఇలాగ అంటున్నాడు, ఇలా. ఇవన్నీ ఈ జంతువులు, ఈ యొక్క వాహనాలు ఎలా పట్టించుకోకుండా వెళ్తున్నావో వాళ్ళని కూడా పట్టించుకోకుండా నీ గమ్యాన్ని నువ్వు చేరుకో. ఈ గమ్యానికై నువ్వు ప్రయాణించు. ఈ వాళ్ళ భాషలు వాళ్ళకి ఏమీ పని లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళకు సంబంధించినట్టు చెప్పుకోవడానికి విషయం లేదు. వాళ్ళ దగ్గర అంతకంటే ఇంకా ఎటువంటి సంగతి ఉండదు. కాబట్టి తెల్లారితే ఎవరిని నిందించాలి, ఎవరి గురించి మాట్లాడాలి, ఏం చేసి వాళ్లకు భగవంతుడి పైన కానీ, సమాజ సేవ కానీ, వాళ్ళ వృత్తి పైన కానీ, కుటుంబ బాధ్యతలు కానీ, కుటుంబ పోషణ కానీ వాడికి ఏమీ ఉండవు. అలాంటి వాళ్లే ఎటు చేతకాని వాళ్ళు ఇతరులు ఎప్పుడు ఏదో ఒకటి టార్గెట్ వాళ్ళు ఏం చేసినా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇది చేశారు అది చేశారు, అలాంటివి మూర్ఖులను పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే